నీ 20s ని నాశనం చేసుకోవాలి అంటే స్టెప్ 1, ఇంపార్టెంట్ పనులన్నీ రేపటికి పోస్ట్పోన్ చేయు. బిజినెస్ స్టార్ట్ చేయాలా, నాతో అవ్వదులే అనుకో. జిమ్ కి వెళ్ళి బాడీ పెంచాలా, నెక్స్ట్ మంత్ నుండి పోదాం. కొత్త స్కిల్ నేర్చుకోవాలా, నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ చేద్దాం. మనకి ఇంకా చాలా లైఫ్ ఉంది, చాలా టైం ఉందని నీకు నువ్వు నచ్చ చెప్పుకో. నీకాడ పైసలు లేవా, ఏం పర్లేదు, క్రెడిట్ బిఎం పాకెట్ స్లైస్ నుండి లోన్స్ తీసుకో, ఎంజాయ్ చేయు. ఆ లోన్ యాప్ వాడు నీ ఫొటోస్ మార్ఫింగ్ చేసి నీ నంగా బట్టలు లేని ఫొటోస్ నీ ఫ్రెండ్స్ నీ ఫ్యామిలీస్ వాళ్ళకి పంపినా నువ్వు అస్సలు పట్టించుకోకు. అనవసరమైన వాటి మీద డబ్బులు ఇసిరి. మీ అమ్మ నాన్న బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి కదా, తీసుకో. ఫ్రెండ్స్ తో దావత్లు, కఫేలు, పబ్బుల్లో వేలకు వేలు తగిలే. ఎర్నింగ్స్, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ అంటావా, అదంతా ఓల్డ్ ఫ్యాషన్, ముసలి వాళ్ళకి. మనతో కాదు. నువ్వు యంగ్, ఫ్రీ వరల్డ్, ప్రపంచం అంతా నీదే. అప్పుల్లో, లోన్స్ లో మునిగిదేలు. ఏదో ఒక నచ్చని జాబ్ తెచ్చుకో. ఆఫీస్ లో పాలిటిక్స్, బ్లేమింగ్ గేమ్స్ లో మాస్టర్ అవ్వు. గ్రోత్ అంటావా, అది చాలా కష్టం బ్రో. మనం అది చేయొద్దు, మనకు పీస్ ఉండదు. ఓన్లీ నెగిటివ్ గా ఉండే వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయి. వాళ్ళతోనే కూర్చొని వేరే వాళ్ళ మీద గాసిప్ చేయి. రూల్ నెంబర్ 1, కొత్త ఫ్రెండ్స్, మంచి నెట్వర్క్, రిస్క్ తీసుకోవడం మనకి అవసరం లేదు. నువ్వేదైనా ట్రై చేసి ఫెయిల్ అవుతే అది నీకు సెట్ అవ్వదు అనుకో. నీ తప్పేం లేదు, అంతా ఈ సిస్టమ్ తప్పే, ఈ సొసైటీ తప్పే, లేదా నీ లక్కు బాలేదు, నువ్వు పీల్చే గాలి పొల్యూట్ అయిందని నువ్వు ఫెయిల్ అయినా అని వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేయి. సరే నేను ఫెయిల్ అయినా, ఓడిపోయినా, ఎక్కడ ఫెయిల్ అయినా, ఎందుకు ఫెయిల్ అయినా అనే థాట్ నీకు రావద్దు. అలా వస్తే మళ్ళా డేంజర్. బాగుపడతావు. బాగుపడటం మనకి అవసరం లేదు. నీకు నచ్చిన పనే చెయ్యు. ఓటీటీ సిరీస్లు మెయిన్. మనకి రాత్రికి రాత్రే కంప్లీట్ చేయాలి. మెయిన్ గా ఇన్స్టాలో రీల్స్, యూట్యూబ్ లో షార్ట్స్ గంటలు గంటలు స్క్రోల్ చేయి. మెయిన్ గా నువ్వు అవాయిడ్ చేయాల్సింది చదవడం, నేర్చుకోవడం, కొత్త విషయాలు ట్రై చేయడం. ఇవి చేయకు, హెల్త్ కి మంచివి కావు, అస్సలు మంచివి కాదు. షార్ట్ టర్మ్ ప్లెజర్ కి ప్రియారిటీ ఇవ్వు. ప్రతి దాని గురించి ఇంటర్నెట్ లో వెతుకు, కానీ ఏం నేర్చుకోకు. వేరే వాళ్ళు ఎంతో సంపాదిస్తున్నారు, ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు అని చూసి లోపల కుమిలిపో. నీ లైఫ్ పర్ఫెక్ట్ గా లేకపోయినా కూడా ఫొటోస్ లో, రీల్స్ లో మొత్తం వైబ్ అవుతున్నట్టు చూపించుకో. ఈ బిందాస్ లైఫ్ స్టైల్ వల్ల మనకి ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా అసలు నీకు? రాత్రి 2-3 వరకు ఫోన్ వాడొచ్చు, పొద్దున లేట్ లేవచ్చు. ఈ మెంటల్ హెల్త్, ఈ ఫిజికల్ హెల్త్ పట్టించుకోకుండా డిప్రెస్డ్ గా, లేజీగా ఉంటాం. ఒక కంఫర్టబుల్ జోన్ లో సుఖంగా రోజులు గడుపుతాం. ఎక్కువ ఆలోచిస్తాం, తక్కువ పని చేస్తాం. అసలు మనం ఆలోచిస్తేనే ఘోరంగా పని చేసినట్టు ఫీల్ అవుతాం. మన తప్పులు ఉన్నా కూడా పేరెంట్స్ సపోర్ట్ లేదు, నాకు అవకాశాలు రాలేదు, నాకు అదృష్టం లేదు అని ప్రతి దానికి ఎక్స్క్యూజెస్ వెతుకుతాం. ఇట్లా చేస్తే నీ 20s ని ఎట్లయితే స్టార్ట్ చేసినావో అలానే ఉండిపోతావు. కాకపోతే జస్ట్ ఎక్కువ రిగ్రెట్స్, తీర్చుకోలేని కోరికలు, ఖాళీ జీవితం ఉంటుంది అంతే. ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే జస్ట్ ఒక కామెంట్ చేయండి.